కాదా, అదొక ఇష్యూ కాదా? అదే పెట్టారు. ఎవరు పెట్టలేదు, మీరు చూడలేదేమో, మీరు లేరేమో, మీరు డిబేట్కి వచ్చిండ్రు. మేము అన్ని చూస్తానే ఉన్నాం. నేను 99 ఛానల్ ఒకదాన్ని కాదు సార్, మీరు అనుకోవాల్సిన పనిలే. మిగతా అన్ని ఛానల్స్ కూడా జరిగేటటువంటి ఈ రాజకీయాన్ని రాజకీయంగా తిప్పి ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరూ లేరా? ఒక రాజధాని మహిళలకు సంబంధించి రెడ్ లైట్ ఏరియా వాళ్ళని అవమానించినట్టు కాదా? వారి యొక్క బాధలతోటి వారు ఏదో వాళ్ళ వృత్తి వాళ్ళు నడుపుకుంటున్నారు అనుకోండి. ఏంటి సాక్షి కాదండి, సాక్షి ఆఫీసుల మీద సాక్షి వినండి వాళ్ళ దగ్గర ఇక్కడ మాట్లాడు. ఓకే, చిన్నపరెడ్డి గారు మీ ప్రాంతంలో గుంటూరు, విజయవాడలో సాక్షి కార్యాలయాల మీద కూడా దాడికి వచ్చారట కూటమి వాళ్ళు. ఏదైనా చేస్తారు సార్, ఏదైనా దాడి చేస్తారు. అందుకనే కదా చెప్పేది, ఏది జరిగినా సరే మహిళల్ని అవమానించడం అనేది తప్పు అనేది అందరం. ఒక్క నిమిషం ఆనంద్ సార్ గారు ఇస్తారు. ఒక్క నిమిషం నాగేంద్ర గారు ఇస్తారు. ఒక్క నిమిషం ఆనంద్ సార్ గారు చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులే దీని మీద స్పందిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. విజయం గారు అవనియండి, షర్మిల గారు అవనియండి, వీళ్ళ డిమాండ్ ఏంటంటే భారతీయ గారికి సాక్షిలో ప్రమేయం ఉంది కాబట్టి ఆవిడ కూడా క్షమాపణ చెప్పండి, ఇది పొరపాటు అని చెప్పమని. పోనీ క్షమాపణలు చెప్పకపోయినా ఇది పొరపాటు, ఇలా చేయకూడదు అని చెప్పి ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుంది అన్నది అమరావతి మహిళా రైతులు కోరుకుంటుంది. మీరేమంటారు సార్? ఒకటి, భారతీ రెడ్డి గారికి ఈ విషయంలో పూర్తి బాధ్యత ఉంది. ఒక టీవీ ఛానల్ అధినేతగా కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యగా, ఒక పార్టీ అధినేత భార్యగా ఆవిడికి ఈ విషయంలో జోక్యం చేసుకుని జాతికి తెలుగు మహిళామ తల్లులకి, తెలుగింటి ఆడబడుచులకు నా ఛానల్ ద్వారా ప్రసారం అయినటువంటి కార్యక్రమాల్లో ఒక తప్పు దొర్లింది, దాన్ని మీరు క్షమించండి అని అడిగితే ఆవిడకి వచ్చే నష్టమేముంది? ఆవిడ సంస్కారం పెరుగుతుంది కదా, సభ్యత పెరుగుతుంది కదా, ఆవిడ పెద్దరికం ద్విగుణీకృతం అవుతుంది కదా. ఏమిటి దాంట్లో కూడా అహంకారానికి పోవలసిన పని, భేషజానికి పోవలసిన పని, ఇగోకు పోవలసినటువంటి పని ఏముంది? ఈనాడు రామోజీరావు గారు అనేక సందర్భాల్లో ఈనాడు పేపర్లో అనేక వార్తలు తప్పుగా ప్రచురితమైన ఆయన అంగీకరించి క్షమాపణ కోరిన సందర్భాలు నేను చూశాను. అంతేగాని వేరే విషయానికి ఇప్పుడు మన ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక మాట అంటారు, జగన్మోహన్ రెడ్డిని ఐదేళ్లు సైకో అని సంబోధించింది తెలుగుదేశం పార్టీ అంటారు. నేను అడుగుతున్నా సార్, మర్రి చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, అంజయ్ గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ నుండి మీరు ఇటువంటి భాష విన్నారా? మొన్న 5 ఏళ్ళు వెనక్కి తీసేస్తే, ఇంకొక 42 5 తీసేస్తే 37 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడన్నా మీరు అటువంటి భాష విన్నారా? మాట్లాడవలసి వచ్చింది. లోకేష్ గారిని పప్పు అనేవారు, బాబు గారిని బొల్లు బాబు అనేవారు. మరి ఇంకా మా భువనమ్మ గారిని ఏమన్నారో ఇంక అందరికీ తెలుసు. ఎంతని క్షమింతాం, ఎంతని ఓర్చుకుంటాం, ఓపిక పడతాం అని మేము కూడా దానికి కౌంటర్ ఇచ్చాం తప్ప, వాళ్ళ భాషకి ప్రతి భాష మాట్లాడి మేము దోషం చేసాం తప్ప మా నోటితో మేము ముందుగా దుర్భాష మేము మాట్లాడలేదు. అది ప్రసాద్ గారు అర్థం చేసుకోవాలి. ఇక్కడ భారతమ్మ ఖచ్చితంగా ఈ విషయంలో తెలుగింటి ఆడబడుచులకి క్షమాపణ చెప్పడం అనేది సమంజసమైనటువంటి నిర్ణయం, ఒక పెద్ద రకంగా గుర్తింపు వస్తుంది. ఓకే, నాగేంద్ర గారు సార్, నాకేమర్థమవుతుందంటే మనం వాదించవచ్చు, కానీ బై హార్ట్ఫుల్ గా ప్రసాద్ అన్న కానీ, అక్కడ ప్రసాద్ సార్ కానీ, చిన్నపరెడ్డి అని కానీ, సబ్జెక్ట్ ఏది మొండికి వాళ్ళ వర్షంలో కొట్లాడినా మనస్ఫూర్తిగా వాళ్ళు ఇది చెప్పు అన్నారు. అంటే నేనేం ఆపాదించుకుంటున్నానంటే, ప్రసాద్ సార్కు చిన్నపరెడ్డికి ఉన్న ఇథిక్స్ లో 10% కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేవు అని నేను ఆపాదించుకుంటున్నాను. అంతే కదా. మరి మనిషిగా ఇప్పుడే 2 నిర్ణయాలు సార్ వినండి, ఇప్పుడే 2 నిర్ణయాలు ఏంటంటే, భారతమ్మ ఎందుకు స్పందించలేదంటే సార్ చెప్పారు, సాగర్ సార్ అని కోరుకుంటాం కదా. ఇవన్నీ పక్కన పెట్టండి, సాక్షి ఓనర్ ఇవన్నీ ఫస్ట్ ఒక మహిళ కదా సార్ అని కోరుకుంటాం. మళ్ళీ వెంటనే విజయమ్మ స్పందించాలని మీరు అడిగితే తప్పేముందండి అంటాడు. ఇక్కడ ఆయన లైన్ లో ఉండాలా. ఈయన ఏమన్నాడు, అక్కడ ఒక ఆడబిడ్డను చంపితే ఒక 1 hour లో ఇద్దరిని అరెస్ట్ చేసినారు, 3వ వాడిని ట్రాక్ ట్రేస్ చేసి తీసుకొస్తున్నారు. ఈ 1 గంటలో ఆయన తెలుసుకోవాలా, ఆయన అప్డేట్ కావాలా.
ఆయన ఏం చేస్తున్నాడు? పోనీ ఇప్పుడు ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఆడబిడ్డ జరిగిందని వచ్చి పోనీ ఆయనైనా ఈ విషయానికైనా వచ్చి కన్నీళ్లు పెట్టి జరగడం అన్యాయం అన్నాడా? మీరు చెప్పండి. పోనీ అట్టైనా ఏం అడుగుతున్నారయ్యా? నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, ఒక తండ్రి స్థానంలో రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తివి. నీ భార్య గారు వచ్చి ఇది జరగడం తప్పు అనడం ఆమె యాజమాన్యంగా అడిగితే ఆమె ఎందుకు చెప్పాలి? మీరు ఎందుకు చెప్పినారు? మీకు సంబంధం లేదు కదా, ఎందుకు చెప్పినారు? ఇది తప్పు అని ఒక ఎథిక్స్ తో విలువలతో ప్రసాద్ సార్ ఎందుకు చెప్పినాడు? ఇలా జరగడం తప్పు అని వర్మ గారు ఎందుకు చెప్పినారు? వారు కాదు కదా మాట్లాడింది. ఎందుకంటే మనందరం ఒక తల్లికి పుట్టిన బిడ్డలం, స్త్రీలను మనతో పాటు మన అక్క చెల్లెళ్ళ మధ్య పెరిగిన వాళ్ళం కాబట్టి హ్యుమానిటీతో వాళ్ళని మాట్లాడితే మనకు ఆపాదించుకుంటాం కాబట్టి చెప్పినాం. అది ఆపాదించుకోలేని వాళ్ళు రాక్షసులు, ఇంక వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళకే పోతుంది. అంటే మా తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎస్ మా నాయకుడు కూడా ఒక కేంద్ర సర్వే ప్రకారమే ఇలా ట్రాఫికింగ్ జరుగుతుంది అంటున్నాడు. గబుక్కును గుడ్డగాలు చేయగాకు 16,548 మందిని మీరు అడిగితే వెనక్కి తీసుకొచ్చామని చెప్పి మీ ప్రభుత్వం ఇంకొక 2 నెలల్లో పడిపోతుందనగా మీరు ఒక ఇచ్చారు. నేను నీకు పంపుతాను అంటే మేము 30,000 మందిలో ఇటువంటి దాని మీద ప్రభుత్వం చర్యకొని 16,548 మంది వివిధ రాష్ట్రాల నుంచి ఆ బిడ్డలను కాపాడి వెనక్కి తీసుకొచ్చినాము అని మీ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిందయ్యా. మా నాయకుడి మీద బట్టి ఏడుస్తారు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఏడుస్తారు? నువ్వే కదా అన్నావు 30,000 మంది అన్నాడు. ఏమైందని? ఏమైంది? చర్య తీసుకు అనొద్దు. ఆడబిడ్డల మీద మాకు 16,548 మంది వివిధ రాష్ట్రాల నుంచి మేము వెనక్కి తెప్పించాం పోలీసు వ్యవస్థ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చింది. మరి నాయకుడు తప్పు, మా నాయకుడు ఏం తప్పు చేసినాడు? నేను ఒక్క మాట అడుగుతున్నాను వర్మ గారు, బట్ వాట్ ఎవర్ నేను డైరెక్ట్ గా ఒక మాట చెప్తున్నాను. నిండు అసెంబ్లీలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు ఎందుకు పుట్టానా మీ తల్లికి అని ఆయన చెప్పడం ఏంటంటే ఎందుకు జన్మించానా అనే తొత్తులో ఒక లైన్ వాగితే 10 నిమిషాలు వివరణ ఇచ్చాడు. నా మిత్రుడు చంద్రబాబు, ఆయన తల్లి నా తల్లే, నేను ఈ వాక్యాలు వెనక్కి తీసుకుంటున్నాను, ఒప్పిస్తున్నాను. అఫ్ కోర్స్ ఆయన కొడుకే కదా సరేనా? ఏమైతుంది సార్? ఒక మహిళలను అడిగితే తప్పైతే తప్పుని తప్పు అనడానికి ఏంటి సార్? నేను తప్పు చేస్తే సగర్వంగా ఒప్పుకుంటాను, నేను తప్పు చేసినానన్నా చిన్నపిల్లడన్నా మాట కూలిందని. ఆయన ఏమడుగుతున్నారు? ఒక మాట అడిగితే మీరు చెప్తారు కానీ ఆయన చెప్పండి. ఆయన చెప్పకపోతే ఏముందంటారు? మహిళల గురించి మహిళలు కాదా ఇస్తున్నారా? ఈ రోజు మీరు మిత్రులైతే కావచ్చు. ప్రసాద్ గారు దీని మీద స్పందించి ఒక వివరణ ఇస్తే తప్ప సార్ ఆల్రెడీ సాక్షి పేపర్ వివరణ ఇచ్చింది. భారతీయ గారిని పర్సనల్గా అన్నది సార్. ఒకటి నేను అదే చెప్తున్నాను, ఫర్ దీస్ థింగ్స్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని గతంలో టీవీ ఏబిఎన్ లాంటి వ్యవస్థలు చేసి ఉంటే ఇది ఖచ్చితంగా సాక్షి టీవీకి వర్తిస్తుంది. కానీ అప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ కొత్త డిమాండ్? గతంలో ఏకంగా అధికార ప్రతినిధులు పీసీసీ అధ్యక్షులు లాంటి కొట్టిన దగ్గరే దిక్కు దివనలేదు. అంటే ఒకటి మహిళగా ఆవిడ ప్రతిస్పందించడం అది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈవెన్ కృష్ణరాజు గారు కూడా రాజధాని ఆ పదం అన్నారు తప్ప ఏ మహిళని ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఒకసారి ఆ వీడియో చూడండి. అవును, నేను డిబేట్ ఫాలో అయ్యాను కూడా చెప్తున్నా. ఎందుకంటే సార్ గారు మీకు మీద ఉన్న గౌరవంతోనూ సాతంశెట్టి నాగేంద్ర మీద ఉన్న గర్వంగా గౌరవంతో చెప్తున్నాను. ఎందుకంటే తప్పనే చెప్తాం. రాజధానిని ఆ విధంగా మాట్లాడడం తప్పని నేను ఖచ్చితంగా చెప్తాను. కానీ మహిళలను అనకుండా అన్నారంటే మాత్రం అది ఆపాదించడం అవుతుంది. దీనికి మాత్రం నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. రెండోది తాతంశెట్టి నాగేంద్ర అని చెప్తుంది నేషనల్ వైడ్గా ఉన్న డేటా. అది మన రాష్ట్రం ఒకటే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఎంతంత స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎదుగుతున్నాను, అది నాకు రియల్లీ కాదు. ఇప్పుడు క్షమాపణలను వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అవసరం లేదా? అవసరం ఉందా? చెప్పాల్సిన. ఇప్పుడు మీ ఛానల్కి నాకు ఏం సంబంధం సార్? ఐఎమ్ ఎన్ అనలిస్ట్. కాదు కదా, భారతి గారి కోసం నేను అదే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు 99 టీవీ ఛానల్కి నన్ను పిలుస్తారు, నేను పొరపాటున గ్రహపాటున మాట మాట్లాడినప్పుడు మేనేజ్మెంట్ క్షమాపణ చెప్పమంటే తోటి మహిళ కదండి. పోనీ మేనేజ్మెంట్ పక్కన మహిళలు ఎక్కడ అంటారు? ఇప్పుడు మహిళలను కూడా మహిళలను షర్మిల గారు వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు? తల తోక తెలియకుండా మాట్లాడుతుంది. షర్మిలకి ఏమైనా తెలిస్తే కదా, ఏమీ తెలియకుండా ఏదో ఒకటి మాడాలి కాబట్టి లైమ్ లైట్లో ఉండాలని చెప్తుంది. ఏమైనా తెలిసి మాడమనండి. వ్యాపారాలు తెలియక ఇప్పుడు మహిళలంటే నేనే ఒప్పుకోను, చిన్నపరెడ్డి ఒప్పుకోవట్లేదు. అది నాగేంద్ర అదే కదా చెప్తున్నాడు. మహిళలంటే ఆయన ఒప్పుకోవట్లేదు, ప్రసాద్ గారు ఒప్పుకోవట్లేదు, నేను ఒప్పుకోం. కానీ మహిళలు అనకుండా అన్నారంటే ఎక్కడ సవాలు చెప్పండి? ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఈజ్ టోటలీ రాంగ్. రాజధానికి ఆ పదం వాడడం ఉచ్చరించడం తప్పు లక్షాలు చెప్తాను నేను. కానీ దాన్ని ఆపాదించి మహిళలందరినీ అన్నారంట మాత్రం తప్పు అంటారు. అది అనలేదు అంటే ఖచ్చితంగా నేనే ఒప్పుకోను. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కేఎస్.